హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక దివాన్ చెరువులో ఉన్న కండవిల్లి లక్ష్మి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న రాజకీయ పార్టీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, పాస్టరమ్మలకు ఆమె పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందుగా రాజనగరం అన్న క్యాంటీన్లో పేదలకు కండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా రాజనగరం మాజీ ఎమ్మెల్యే సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ విచ్చేశారు. వారు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. అనంతరం ఆమె నివాసం వద్ద బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ ఫార్లు కె రాజు, ప్రశాంత్ చిన్నబాబు, కె విజయ్ కుమార్ ప్రార్థనలు నిర్వహించి సన్మాన పత్రం, పుష్పమాలతో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎటువంటి సమస్య వారిలో వారికి ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం, రాజమండ్రి సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ నాయకులు ఉన్నారు. కార్యక్రమం తలపెట్టి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు దైవజనులందరిని ఆహ్వానించాను. అలాగే కోరుకొండ నుంచి కూడా రాజానగరం మండల ఫెలోషిప్ వారు కూడా వచ్చారు. వాళ్ళు నిండు బ్లెస్సింగ్స్ తెలియజేశారు. కోరుకొండ నుంచి పరంజ్యోతయ్య గారు వచ్చారు. ఆయన కూడా ఆయన టీం తరపున బ్లెస్సింగ్స్ తెలియజేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కోరుకొండ నుంచి విజయ్ బాబు, శ్రీరంగపట్నం నుంచి సన్నిబాబు, నర్సాపురం నుంచి ప్రశాంత్, రాజానగరం రాజతమ్ముడు, వీళ్ళ నలుగురు కూడా వచ్చి వారి ఆశీస్సులు తెలియజేసి చక్కని అభినందన పత్రాన్ని ఫ్రేమ్ రూపంలో అందించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి వారి ప్రేమ పొందుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. వారిలో ఒంటరి అయిన వాడే 1000 మందిగా అవుతాడని దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. పెంటకుప్పల మీద దీనులు లేవనెత్తనన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునన్న వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. నేను దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నాను. అందుకే దేవుడు నాకు ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు. రాజకీయంగా కూడా అందరి సపోర్ట్ ఉంటూ ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళుతూ మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నా వంతు కృషి ధైర్యంగా చేస్తానని, సమాజంలో పోరాటానికి వెనకడుగైనని మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా నిండు బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్.